ఆత్మ సంబంధమైన మనసు కలిగి మాకు కావాల్సిన సత్యమైన మాటలు తెలియచేయడానికి ఈ వాక్యమే సత్యమని తెలియచేస్తుంది. ఈ మాటలు మాకు తెలియచేయమని అల్పమైన మమ్మల్ని మీ అమూల్యమైన కృప చేత ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతటికి తోడుకుని సహాయం దయచేయమని మా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తునామములో వినయముతో నీ పాదాలు పట్టుకొని స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులు కోటన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముందుగా షార్ట్ మెసేజ్ అన్న చంద్రన్న గారు వచ్చి 15 నిమిషాలు షార్ట్ మెసేజ్ అందించాలని కోరుచున్నాను. షార్ట్ మెసేజ్ అనంతరము సహోదరులు బాబన్న గారు వచ్చి మరి అంశాన్ని వారు బోధించాలని వారికి కూడా తెలియజేస్తున్నాను. ముందుగా చంద్రన్న గారు వచ్చి షార్ట్ మెసేజ్ అందించాలని వారిని కోరుచు ఆహ్వానిస్తున్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ సమయంలో సత్యవాక్య పరిశీలన పాఠశాల కార్యక్రమానికి వచ్చి ఉన్న దేవుని పిల్లలకి సేవకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ కూడిక కొంచెము ఘనంగా జరిగించాలని ఆశపడి ఉన్నాం. కొన్ని కారణాలు బట్టి జరిగించలేదు. వాస్తవంగా ఇది ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాల అనే కార్యక్రమము దేవుని మహిమార్థమై ఆయన యొక్క సేవకుల ఆత్మీయతను పెంపొందించడానికి ప్రారంభించబడి దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మహిమకరంగా 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ వార్షికోత్సవం కొంచెం ఘనంగా చేయాలనుకున్నా, కాకపోతే కొన్ని విషయాలను బట్టి చేయలేకపోయాం. కొంచెం కష్టమైనా చేయాలనుకున్నాం కానీ ఎందుకో దేవుడు దాన్ని జరిగించలేకపోయాం. ఇంత చక్కగా దేవునికి మహిమకరంగా ఇటు కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గత 3 సంవత్సరములుగా దాదాపు 3 సంవత్సరములు అయిపోయింది. మరలా మనము 4వ సంవత్సరంలోకి వచ్చేసాం. 4 సంవత్సరముల ముందున్న కాలంలో కూడా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాల కార్యక్రమం కొనసాగించబడాలని, దాని కొరకు మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదే విధంగా సత్యవాక్య పరిశీలన పాఠశాల ప్రారంభ కాలం మొదలుకొని అనగా ఫిబ్రవరి 5, 19 మొదలుకొని ఈ ఫిబ్రవరి 24, 22 వరకు ప్రతి తరగతిలో ప్రధాన సువార్థికుడిగా మనందరికీ ఆత్మీయంగా మనందరినీ లేఖనాలను బట్టి బలపరుస్తూ అనేక విషయాల్ని మనకు నేర్చుకోవడానికి సహకరిస్తూ ఆ దేవుని యొక్క మనసు కలిగి ఈ కార్యక్రమానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటూ నడిపిస్తున్న సహోదరులు పెద్దలు ప్రభాకర్ అన్న గారికి, ఆయన పరిచర్యకుని ప్రత్యేకమైన వందనాలు చెల్లిద్దాం. ఒకసారి అన్నగారికి కూడా గట్టిగా చప్పట్లు పెట్టి ఆయన ప్రేమపూర్వకంగా అభినందిద్దాం. చాలా సంతోషం అండి. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక తలంపు అయితే నాకు ఉంది. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఒక నోట్లో ఒక మంచి ప్రాముఖ్యమైన విషయాలు కలిగించే ఒక పుస్తకం ఉంది. దేవుని చిత్తమైతే అది ప్రతి ఒక్కరికి అందించాలని ఆశపడుతూ ఉన్నారు. ఏం పెట్టినా కానీ అది రాదు కనుక పుస్తకం ఉంది. దాన్ని ప్రింటెడ్గా ఒకప్పుడు మేము 2000లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక కాపీ ఇచ్చారు. దాన్ని అందరం జిరాక్స్ చేసుకొని బైండింగ్ చేసుకున్నాం. ఆ బైండింగ్ కాపీనే ఇది. కాకపోతే ప్రింటెడ్ బుక్ ఉంది, దానికి సంబంధించిన PDF కూడా ఉంది. అది మీకు ఇస్తాం. అది నేను ఖచ్చితంగా ఖర్చుతో కూడి ఎంతైనప్పటికీ కూడా దాన్ని బైండింగ్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం మీరు ప్రార్థన చేయండి. అనేకమైన విషయాలు, దైవికమైన విషయాలు మనము చాలా వరకు
పరిశీలన చేయవలసిన విషయాలు, జాగ్రత్తగా బోధించవలసిన విషయాలు ఈ నోట్బుక్లో క్రోడీకరించబడ్డాయి. వాటిని మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. షార్ట్ మెసేజ్ కనుక ఒక చిన్న విషయాన్ని మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా విషయాలు మనము క్లారిఫికేషన్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మనందరం కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నాం, సంఘాలని కలిగి ఉన్నాం. అటు సంఘాల్లో అనివార్యంగా మనం ఉన్నాం. ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ అనేకులకు సత్యాన్ని అనగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని, దేవుని వాక్యాన్ని తెలియజేసే మనము నిజమైన దైవిక విధానంలో ఈరోజు ముందుకు కొనసాగుతున్నామా లేదా అనే విధానానికి కొరకయే లేఖనాన్ని పరిశీలన చేయటకు నిమిత్తమే ఈ కార్యక్రమం ఏర్పరచు. అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను నేర్చుకునే క్రమంలో పరలోకమందున్న దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను చాలా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని అనేకులకు వివరించడానికి, నిరూపించడానికి కూడా నేను నా వంతుగా దైవికమైన విధానాల్లో దాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రశ్న ఈరోజు మనము వేసుకుందాం. తదుపరి అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఒక ప్రశ్న, అది ఏంటి అంటే అందరికీ తెలిసిందే, మత్తయి రాసిన సువార్త 6:33 యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట. మత్తయి రాసిన సువార్త 6:33 అక్కడ ఏమని రాయబడిందో మనం అందరికీ చాలా 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 సార్లు మనం విన్న మాట. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. శిష్యులతో ఆ రోజు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పినా కూడా అది తనంతటగా తానేమి చెప్పలేదు. తండ్రి ఏమైతే చెప్పాడో అది శిష్యులకు చెప్పాడు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ఏమైతే చెప్పాడో, తండ్రి దగ్గర నుంచి ఏ వర్తమానం అయితే విన్నారో అదే మరలా సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రకటన చేశారు, సర్వ సృష్టికి తెలియజేశారు. అయితే ఈ జ్ఞాన కాలంలో, చివరి కాలంలో దైవికమైన ఆత్మీయకరమైన విధానంలో కొనసాగుతున్న దేవుని సేవకులు నాటి పరిచర్యను లేక నాటి బోధను ఆలోచన చేయలేకపోతున్నారనేది కొంత బాధాకరంగా ఉంది. నాటి బోధ అనగా అపోస్తలుల బోధ. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఏంటంటే, నాటి బోధను, నాటి బోధన విధానాన్ని, నాటి బోధన సరళిని ప్రతి ఒక్కరూ అనుసరించగలిగితే అది దేవునికి మహిమ, మనకు దీవెన, ఆశీర్వాదం. కాకపోతే ఈ దినాల్లో అట్టి బోధ లేకపోవడం అనేది కొంచెం విచారించదగిన విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వారు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకోవటాన్ని చూస్తూ ఉన్నాం. గ్రంథం ఏమైతే చెప్పిందో ఆ గ్రంథమే చెప్పింది అన్నట్లుగా నడుచుకుంటున్నారు. గ్రంథం అయితే తొలగిపోమని చెప్పలేదు, తొలగిపోయారు అని చెప్తుంది. తొలగిపోయిన వారిని కూడా తీసుకురావాలి సరైన మార్గంలోనికి అని చెప్తుంది. అట్టి మార్గాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో, ఈ మాటలో నేను ఒక్కటే విషయాన్ని మిమ్మల్ని అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. సరే, ఆ రోజు వెతికారు, ఆ రోజు బోధించారు. ప్రవక్తలు మొదలుకొని, ప్రవక్తలకు అందరికీ అంటే కూడా చివరి ప్రవక్త అయిన లేదా కొత్త నిబంధన కాలానికి ప్రారంభ ప్రవక్త అయిన యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు ప్రకటించిన వర్తమానం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ప్రకటించిన వర్తమానం మనకు తెలుసు. దేని గురించి ప్రకటించాడో ఆ యొక్క రాజ్య విషయమై. అప్పటి వరకు రాని రాజ్యము ఇప్పుడు వచ్చిందా లేదా? అందరూ కూడా ఈ విషయాన్ని ఏకీభవించి ముందుకు నడచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏదైతే ప్రవక్తల ద్వారా ప్రకటించాడో, దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారికి బోధించి
ప్రకటించమని తెలియజేశాడు. దేవుడు ఏదైతే ప్రకటించమని యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నుండి అపోస్తులకు బోధించాడు, అట్టి విధానంలో ఉండబడిన రాజ్యము ఈరోజు ఒక ప్రశ్నతో మనం ముందుకు నడవగలిగితే మంచిది. అయితే ఆ రాజ్యము వచ్చినదా లేదా? రాజ్యము వచ్చిందా లేదా? వచ్చిందా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజ్యము వచ్చినది అని కొంతమంది అంటున్నారు, రాజ్యము రాలేదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏకాభిప్రాయం లేదు, మనకి ఏక అంగీకారం లేదు. వచ్చిందా రాలేదా? వస్తే అక్కడ ఉంది సంఘమే రాజ్యం. విన్నాం కనుక చెప్తున్నాం. కాకపోతే ఇంకా రాజ్యము రాలేదు అనే వారి గురించి ఏం ఆలోచన చేద్దాం మనం. ఇంకా రాజ్యము రాలేదని చెప్తున్నారు కదా, రాజ్యము ఇంకా రాలేదండి, ఇంకా రాజ్యము రావడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనము రాజ్యము రాకపోతే, ఆ రాజ్యమే లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? రాజ్యము రాలేదని చెప్పేవారు మీరే చెప్తున్నారు అసత్యంలో, లేక ఇంకా అవగాహన లేకున్నారని అంటున్నాను. అసత్యంలో ఏం కాదు కానీ అవగాహన లేదు. ఇంకా కూడా రాజ్య విధానములు తెలుసుకోకపోతే మనము తగిన మూల్యం చెల్లించుకోవాలి అంతే, దానికంటే ఎక్కువ చెప్పలేము. ఉన్నట్టుగా చెప్పాలి అంటే కనుక ఈ విషయంలో మనందరం కూడా ఒక అవగాహన అనేది అవసరం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, అందుకే మీకు ఈ మెటీరియల్ అంతా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. రాజ్యము వచ్చినది అని అయితే ఆ రాజ్యమే మనం అనుకుంటున్నట్లుగా సంఘము. ఈ సంఘాన్ని గూర్చి పరలోకమందున్న దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతమైందో మనం గమనించగలిగితే మంచిది. వచ్చినది అని మనం ఏ విధంగా చెప్పగలం? రుజువు కావాలి కదా, రుజువులు కావాలి కదా, ఊరికే చెప్తే సరిపోదు కదా, రుజువులు కావాలి. రుజువులతో కూడిన, రుజువులతో నిరూపించబడిన, రుజువులే సాక్షాత్తు వాక్యానుసారంగా ఇవ్వబడిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి ఇచ్చింది. బైబిల్లో ఉంది ఆ వర్తమానం అంతా కూడా. దానిని మనకు అంతమయ్యే రీతిగా ఒక నోట్బుక్లో తయారు చేశాం. కనుక రాజ్యాన్ని గురించిన రాలేదనే ఆలోచన ఇంకా మనకు అవసరము లేదు. చెప్తాం. వచ్చినది అనడానికి ఆధారాలు అనేకం ఉన్నాయి, రాలేదనడానికి ఒకటే ఆధారం. ఏంటని? పరలోకమందున్న మా తండ్రి నిరామము మహిమపరచబడును గాక, నిరాజ్యము వచ్చును గాక. అంటే అర్థం ఏంటని? ఇంకా రాలేదని. ఈరోజు అదే విధానంలో మనం ఉంటూ ఉన్నాం, అదే సరళని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే దాని యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క ప్రార్థన విధానాన్ని నేటి క్రొత్త నిబంధన చట్టం కిందగిన మరచగలిగితే అది ప్రతి సంఘానికి మేలుకరంగా ఉంటుంది. మీరు మాకు ఇచ్చిన రాజ్యంలో మేము నిన్ను స్తుతించుటకు కృపను చూపించామని మాటగిన యాడ్ చేయగలిగితే బాగుండేది. అందుకే దానికి ఒకటే ఆధారాన్ని నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో ఏ విధంగా నెబుకద్నెజరు కలలో పరలోకమందున్న దేవుడు చూపించాడో అదే విధానాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రుజువులతో సహా దాన్ని నెరవేర్చాడు. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఏ రాజ్యమైతే ప్రకటించబడిందో, ప్రవచించబడిందో, ఏ రాజ్యాన్ని గూర్చి ఆయన కలత చెందాడో ఆ రాజ్యము ప్రత్యక్షంగా యెరూషలేములో ప్రారంభించబడింది, యెరూషలేములో స్థాపించబడింది. అక్కడ నుండి భూదిగంతముల వరకు ఆ రాజ్య పరిపాలన విధానము, ఆ రాజ్య స్థాపన అలాగా కొనసాగించబడుతుంది. నేడు కూడా ఆ రాజ్యములోనే మనం ఉంటూ ఈ విధమైన విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దాని గురించి పౌలు ఒక మాట చెప్పాడండి. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒక మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను
రాజ్యం ఎవరిది, ఎవరికి ఆ రాజ్యం యొక్క ఆ భారాన్ని అప్పగించాడో మనము తదుపరి కాలంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ నేను రాజ్యం వచ్చినది అని చెప్పడానికి ఒక ఆధారం, అపోస్తల కార్యము 2వ అధ్యాయం ఒక ఆధారం అయితే, కొలసీలలో ఉండబడిన సంఘమునికి పౌలు తెలియజేస్తూ ఆ రాజ్యములో మనము చేర్చబడ్డాము అనేది ఒక ప్రత్యేకమైన బలంగా ఉంది. ఆయన మనలను ప్రేమించి అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనే మాట ఏ కాలానికి చెందుతుంది? చేసెను మనకు 3 కాలాలు ఉన్నాయి: భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమానము. భూతకాలానికి ఈ మాట భూతకాలంలో ఉందా, భవిష్యత్తులో ఉందా, వర్తమానంలో ఉందా? చేసెను చేసెను చేసేసాడు అంటే అయిపోయింది. అయిపోయిందని మనం ఏమంటున్నామంటే భూతకాలం అంటున్నాం, పాస్ట్. చేసేసాడు, చేసేసిన దాన్ని ఈరోజు ఇంకా మనం చేయాలనుకోవటం, చేస్తాడనుకోవటం, చేస్తున్నాడు అనుకోవటం మన వివేకమే అవుతుంది. లేఖనాన్ని లేక బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దానికి తగిన ప్రతిపదార్థం లేక అర్థం మనకు తెలుస్తుంది. మనుషుల పోకడలను బట్టి మనం ఆలోచన చేస్తే దాని అర్థము మనం గమనించలేము. ఇప్పుడు ప్రతి సంఘాలు కూడా వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి అక్కడ ఉండబడిన పరిచర్య విధానము కొనసాగించబడటం. అవును, అవును, ప్రతిదీ ఉంది. ఇప్పుడు చెప్పడానికి ఒక టెస్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. ఓకే, నీకు అట్లా కూడా చెప్పడానికి ఇష్టపడతాను. ఇప్పుడు రాజ్యం అంటే ఏముండాలి? రాజ్యము అని దేని అంటాము? రాజ్యము అంటే ఇప్పుడు దేశము, దేశము అంటే ఏమనుకుంటున్నాం? దేశం అంటే భారతదేశం పట్టం కదా, అంటే మనుషుల సమూహం. అంటే దేశం అంటేనే మనుషులు. ఇప్పుడు రాజ్యం అంటే సరే, రాజ్యము రాజు పరిపాలన చేసేదే రాజ్యము, నేను కాదంటాను. దేశం అంటే దేశానికి సంబంధించిన పరిపాలకులు ఉంటారు, రాజ్యానికి సంబంధించిన పరిపాలకులు ఉంటారు. ఊరికే రాజ్యం అంటే రాజ్యం అయిపోదు. ఇప్పుడు రాజ్యం అంటే ఏమనుకుందాం అంటున్నా నేను. రాజ్యం ఇప్పుడు దేశము అంటే మనుషులైతే రాజ్యం అంటే ఏమై ఉండాలి? ప్రజలు అనుకుందాం, అంతేనా? ఇప్పుడు రాజ్యం ఉన్నప్పుడు ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. ఇప్పుడు రాజ్యం అంటే ప్రజలైనప్పుడు ఈ రాజ్యాన్ని ఏలడానికి ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. రాజు ఎవరో మనం తర్వాత చేద్దాం. సరే, రాజు ఉన్నప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఏముండాలి? చట్టం ఉండాలి. చట్టం. ఇప్పుడు రాజ్యము ప్రజలైనప్పుడు రాజు ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన మనలను ప్రేమించి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్య నివాసులుగా మనలను చేసెను. మనము ప్రజలైనప్పుడు రాజ్య నివాసులుగా ఆయన కుమారుడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు రాజైనప్పుడు, ప్రజలు సంఘమైనప్పుడు చట్టం ఏమై ఉంటుంది? చట్టం ఉండాలి కదా. చట్టం లేకుండా రాజ్యం ఉంటుందా? ఉండదు కదా. ఏ చట్టము? వాక్యము అనే చట్టం. సరే, వాక్యము చట్టమైనప్పుడు వాక్యం అనుకుందాం. ఈ వాక్యం ఎక్కడుంది? ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, న్యూ టెస్ట్మెంటే అనుకుందాం. సరే, దాని దగ్గరికి వస్తాం, ఆఖరి దానికి వచ్చేస్తాం. చట్టము అనుకున్నప్పుడు చట్టానికి సంబంధించిన సంపూర్ణ వివరణ ఉంటుంది.
చట్టంలో ఏముంటుంది? దేవునికి సంబంధించిన శాసనమే ఉంటుంది, వాక్యము ఉంటుంది. ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే క్రొత్త నిబంధన చట్టంలో ఉంది. చట్టం ఏంటంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం అందరం కూడా క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నామని గ్రంథం చెబుతుంది, నేను చెప్తాను కదా, గ్రంథం మాట్లాడుతుంది. మనము ఈరోజు 2022వ సంవత్సరంలో ఉన్నాం, అవునా కాదా? ఏనా 2022లో ఉన్నామా 2021లో ఉన్నామా? మీరే చెప్పాలి దానికి. సరే 2021 ఫిబ్రవరి నెల ఏ తారీఖులో ఉన్నాము? 24 అంటే 23లో లేమా? 23లో లేమా? 23 నుంచి దాటి 24 వచ్చేసారు. ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు ఏ డేట్ రాస్తే 24 రాస్తాం, 23 మాత్రం రాయి. మనం ఒకప్పుడు దైవికమైన విధానంలో ప్రభువారు లేక పరలోకమందున్న తండ్రి ఈ ప్రపంచాన్ని నిర్మించినప్పుడు, ఈ ప్రపంచానికి కావలసిన జనాంగాన్ని ఆయన ఏర్పరచుకున్నప్పుడు, ఆ జనాంగ విషయంలో తాను చేసిన నిబంధనను బట్టి ఆ మొదటి నిబంధన అని చెప్పబడిన ఆ నిబంధనని గ్రంథస్థము చేయబడింది ఏంటంటే దాన్ని పాత నిబంధన అని పిలిచారు. అతి నిబంధనకు లోబడని ప్రజలను ఉద్దేశించి ఆ నిబంధన కాలంలోనే పరలోకమందున్న దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. నాడు ఇర్మియాతోను, హిజ్కియా ప్రవక్తతోను, అనేక మందితోటను ప్రవచించాడు. ఏమని అంటే, నేను యూదా వారితోను ఇశ్రాయేలు ఇంటి వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి అని చేశాడు. క్రొత్త నిబంధన అనే కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం తెలుసుకోగలిగితే మంచిది. క్రొత్త నిబంధన కాల ప్రారంభము మనం ఎప్పటి నుంచి అని తెలుసుకోగలిగితే మంచిది. ఎందుకంటే ఈరోజు మనకు ఆ విధానము తెలియకనే ఇంకా మనం పాత నిబంధన అనే విధానంలో కొనసాగుతున్నాం. ఈ విషయం చాలాసార్లు అన్నగారు కూడా తెలియజేశారు వాస్తవాలతో. ఎందుకంటే ఇక రుజువులు ఉన్నాయి మనకి. ఏ కాలంలో, ఏ టైంలో, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, క్రీస్తుకు పూర్వం ఏముంది, క్రీస్తు శకములో ఏముంది, ఈవెన్ క్రీస్తు శకము 2022 వరకు ఈ భూమి మీద ఏమి కొనసాగించబడిందని రుజువులతో మన మధ్యలో ఉంచబడిన వర్తమానాలు ఉన్నాయి మనకు. కనుక ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే రాజ్యమే సంఘము, సంఘాన్ని గురించిన వివరణ మనకు కావాలి అంటే మనమల్ని ఈ గ్రంథము మనకు ఆదిమ, హెబ్రీ, గ్రీకు, అరబిక్ భాషలో తర్జుమా చేయబడింది. ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషలో తర్జుమా చేయబడినప్పుడు వీటి యొక్క విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ విధానంలో మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే, ఈరోజు మనము సంఘముగా పిలువబడుతున్న మనమల్ని గ్రీకులో ఎక్లేషియా అనే పదము నుండి వచ్చిన ధాతువే సంఘము. ఎక్లేషియా అనే మాటకు అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడినామంటే పౌలు గారు అంటున్నారు, మీరు అంధకార సంబంధమైన అధికారంలో నుండి పిలువబడ్డారని. పేతురు గారు అదే చెప్తున్నారు, మీరు ఆ పూర్వకాలము ఆ యొక్క విధానంలో లేక చీకటిలో నుండి పిలువబడినారని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక. ఈ యొక్క విధానాల్లో మనం చూసుకోగలిగితే ఆ విధానాన్ని మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆ పిలువబడిన వారే సంఘము, ఆ ఏర్పరచుకున్న వారే రాజ్యం. చాలా క్లారిఫికేగా, చాలా చక్కగా ఆలోచన చేయగలిగితే రాజ్యాన్ని గురించిన వర్తమానం మనకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాలు లేవు కనుక దేశాలు వచ్చేసాయి. అప్పుడు రాజ్యాలు ఉన్నాయి కనుక చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చట్టము ఉంది, దానికి సంబంధించిన విధానములు ఉన్నాయి. కానీ పరలోకమందున దేవుడు చెప్పినది ఈ భూలోక సంబంధమైన విధానాలను అనుసరించిన రాజ్యం అయితే కాదు అనేది మనం వాస్తవంగా తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసింది అదే. అప్పుడు ఎందుకంటే రాజులు ఒకవేళ మారితే ఈ రాజును మారితే ఈ రాజు కోపం. అందుకే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తామంటే నా రాజ్యము మీరు అనుకుంటున్నట్ల రాజ్యము కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఉండబడిన ఈ రాజ్యము కూడా భౌతిక సంబంధమైన విధానాలకు అనుకూలంగా అన్వయించుకునే రాజ్యం అయితే కాదు అనేది మనం ఆలోచన చేయగలిగితే మంచిది. దీన్ని భౌతికమైన విధానాలకు అన్వయించాలి అనుకుంటే అది దేవునికి అంత మహిమగా ఉంటుంది. దానివల్ల మనము శాపమే పొందుతాము తప్ప ఆశీర్వాదం కానీ, దేవుని అనుకూలతను కానీ, దేవుని యొక్క పరిశుద్ధతను కానీ మనము పొందలేము. ఆయన ఆ మహిమను తీసుకురాలి. కనుక ఈ రాజ్యానికి వచ్చిన అవగాహన మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజ్యం వచ్చింది, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఆ రాజ్యంలో ఉండబడిన ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు మనమే. ఆ ప్రజలకు సంబంధించిన చట్టము ఉంది, ఆ చట్టమే కొత్త నిబంధన. దీని గురించిన పూర్తి వివరణ నేను మీకు క్లియర్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
ఏవైనా విషయాలు ఉంటే మీరు ఇక్కడ నా దగ్గర ఒక గైడ్ ఉంది, గైడ్లో మీరు కొన్ని చూడొచ్చు. ఏవైనా ఇంకా అనుమానాలు ఉంటే ఇంకా క్లియర్గా, నాకంటే ఇంకా క్లియర్గా చాలా మీకు అర్థమయ్యే రీతిగా అన్నగారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ వాళ్ళు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మహోన్నత పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మధ్యాహ్నపు వేళలో మా తండ్రి మీ పాఠశాలని మీ వాక్యం ధ్యానించుటకు నిలబడి ఉండగా కేవలము అల్పులము బలహీనమైన మాకు మహోన్నతమైన మీ జ్ఞానమును, మీ నియమాన్ని, నిబంధనలను అర్థం చేసుకొని నిత్య జీవాన్ని, పరలోకపు రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము మాత్రమే కాదు మా తండ్రి, మా ద్వారా అనేక మంది మీ బిడ్డలు ఈ సత్యమందు స్థిరపరచబడాలని మీ సేవకులుగా మా తండ్రి మేము ఉండడానికి నిర్ణయించుకొని మీ పని భారాన్ని, మీ పని బాధ్యతలను స్వీకరించిన అనేక మంది మీ సేవకులైన మా సహోదరులు మీ సన్నిధిలో ఉన్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా రానున్న వారిని సకాలంలో స్థలాన్ని నడిపించమని, మీ గ్రంథం నుండి మీ యొక్క సత్యమును, మీ యొక్క నియమ నిబంధనలు మేము ఆలోచిస్తుండగా కేవలం మీ చిత్తానుసారంగా మాత్రమే మేము ఆలోచన చేసి అలాగే మీ నియమానికి మమ్మల్ని మేము మలుచుకొని అనేకులకు ఆ నియమాన్ని బోధించినట్లు మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, మీరే మహిమ పొందమని క్రీస్తు ప్రభు పేట అడుగుతున్నాము తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన పిల్లల మీ అందరికీ నా తెలియజేస్తూ వాళ్ళకు తండ్రి అయిన దేవునికి మరొకసారి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము అనౌన్స్ చేసుకున్నటువంటి రీతిగా మన యొక్క అంశము ఇక్కడ లోకల్గా సౌండ్ తగ్గించాలనుకుంటున్నాను. మన అంశము పాత క్రొత్త నిబంధనలలో ఆరాధన. ఇది మనము నేర్చుకోవాలనుకున్నటువంటి అంశము. అయితే ఇది ఒక లెసన్ అవుద్దా, 2-3 లెసన్స్ అవుద్దా అనేటువంటిది మనము విస్తరించి మాట్లాడుకునేటువంటి దాన్ని బట్టి, గ్రంథాన్ని పరిశీలన చేసే దాన్ని బట్టి అది వెళ్తూ ఉంటుంది. పరిగెట్టి వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏమైనా కాల పరిమితి లేదు. ఇప్పటితో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలనే రూల్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి మనము విషయాన్ని విస్తరించి మాట్లాడుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. అయితే గ్రంథం పరిధిలోనే మనం మాట్లాడదాం. ఇందాక సహోదరులు నాకు మాట అడిగారు, నా వాక్యం ఏం చదివించమంటారు అంశానికి సంబంధించి అన్న. అప్పుడు నేను ఈ టైటిల్ చెప్పి నీ ఇష్టం తమ్ముడు ఏదో చదివించన్నా అంటే ఏం చదివించాడు ఆయన? యోహాను సువార్తలో చదివించాడు. ఆరాధన అనే టైటిల్ చూడగానే ప్రతి బోధకుడికి గుర్తు వచ్చేది అదే సందర్భం. అక్కడ ఏంటి అంటే, అమ్మ ఒక కాలం వస్తుంది అనేటువంటి సంభాషణతో ప్రారంభమై తండ్రిని ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అనేటువంటి ఒక సమాచారాన్ని ప్రభు మాట్లాడినటువంటి సంభాషణలో అక్కడ ఉంది. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు అనేక సార్లు చదివే ఉంటారు. 18వ వచనంలో చూడండి. 18వ వచనం వరకు ఒక విధమైనటువంటి సంభాషణ కొనసాగింది ప్రభుకిను ఆ సమాజశ్రీకి మధ్య. అంటే ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతమైన సారూప్యాన్ని, ఆయన మాటలకు ఆమె జవాబిస్తూ మాట్లాడినటువంటి సంభాషణ. అదే సమయంలో ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవన విధానాన్ని ప్రభువు ముచ్చటించడం, నీ పరిస్థితి ఇది, నీకు ఇలాగా, నువ్వు ఇలా ఉన్నావు, అది ఇదని చెప్పడం, ఇవన్నీ చెప్తూ అక్కడికి వచ్చిన తర్వాత 17వ వచనంలో ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండివి, ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాడు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిత్వరను. అప్పుడు ఆ స్త్రీ, నేను ప్రవక్తవని గ్రహించున్నాను. సబ్జెక్ట్ మారిపోయింది. అక్కడికి వచ్చినప్పటికీ సబ్జెక్ట్ మారిపోయింది. ఎంటైర్గా సంబంధం లేనటువంటి సబ్జెక్టులోకి వెళ్ళిపోయింది. ఎంటైర్గా సంబంధం లేని సబ్జెక్టులోకి వెళ్ళిపోయి అవి ఏమంటుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఆ మాట అనడానికి కలిగినటువంటి లేక అన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, నువ్వు ప్రవక్తవని నేను ఎందుకు గమనిస్తున్నాను అనేసి అన్నాడు అంటే, ప్రవక్త యొక్క పని ఏంటో, ప్రవక్త ఏం చేస్తాడో ఆమెకు అర్థమైంది. ఆమెకు తెలుసు ప్రవక్త పని ఏంటో, ప్రవక్త ఏం చేస్తాడో ఆమెకు తెలుసు. ఏం చేస్తాడు ప్రవక్త? ఏం చేస్తాడు? మనుషుల హృదయములను దేవుని వైపుకు తిప్పుతాడు. మనుషుని యొక్క హృదయాన్ని దేవుని వైపుకు తిప్పడం అనేటువంటిది ప్రవక్త యొక్క పని. ఏం చేస్తాడు అనేటువంటిది అక్కడున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ అతను వచ్చినటువంటి సందర్భంలో ఆ ప్రజలు ఉన్నటువంటి వారి యొక్క స్థితిని బట్టి ప్రవక్త పని అక్కడ కార్యరూపం దాలుస్తుంది. ఒకప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు, ఒక విధమైనటువంటి జీవన విధానం, వ్యక్తిగతమైన ఒక విధమైనటువంటి సంభాషణతో వచ్చాడు. హిజ్కియా దగ్గరికి వచ్చాడు, ఇక మరో విధమైనటువంటి సంభాషణతో వచ్చాడు. ఆయన ప్రవక్త, ఈయన ప్రవక్తే. అలాగే ప్రవక్త ఇర్మియా వచ్చాడు, రాజులు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడాడు. ఇది కొంత ఘాటైన లోతైనటువంటి అంశాలతో వచ్చాడు. కొంతమంది కొన్ని సందర్భాల్లో హెచ్చరికలతో వచ్చారు. ఏదైనా సరే దాని అంతిమ భావం ఏమై ఉంటుంది అంటే, ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని నువ్వు ప్రభు వైపుకు తిరగాలి. అది ప్రవక్త యొక్క పని. అందుకు ఇక్కడ ఆ విషయాలన్నీ చెప్పగానే వెంటనే ఆమె ఏమందంటే, నువ్వు ప్రవక్తవని నేను గమనిస్తున్నాను అంటూ ఆమె చెప్పినటువంటి సంభాషణలో మాటలు చూడండి. గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లాడాడు. ఏం చెప్పింది? మా పితరులు ఈ పర్వతం మీద, అంటే గెరిజీన్ కొండ మీద, మీరు సమరయ ప్రాంతానికి దగ్గరగా గెరిజీన్ అనేటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద గుడి కట్టారు, అక్కడ ఆరాధన చేస్తాం. కానీ ఆరాధించవలసిన స్థలం మాత్రం యెరూషలేములో ఉందని మీరు చెప్తారు అని ప్రారంభించి. అంటే ఇప్పుడు ఈ రోజున ఈ సందర్భంలో మనం ఏం ఆలోచన చేద్దామంటే, ఆరాధన అనేటువంటిది పాత నిబంధన, కొత్త నిబంధన కాలాల్లో నిబంధనను అనుసరించి ఆరాధన జరిగింది. జరగాలని దేవుడే నియమించాడు. ఎందుకంటే నిబంధనను అనుసరించి నిబంధన కాలంలో జరిగినటువంటి విధానాన్ని మనకు గ్రంథస్థం చేయబడింది. మనకు గ్రంథస్థం చేయబడినటువంటి ఈ విషయాల్లో ఈరోజు లేక ఈ తరగతిలో మనము ఆరాధించవలసినటువంటి స్థలం గురించి మొదటిగా మనము కొంత పరిశీలన చేయాలని నేను అనుకుంటున్నాను. ఆరాధించవలసినటువంటి స్థలం ఇక్కడ సమరయ స్త్రీ చెప్పింది,
మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తాం, మీరైతే యెరూషలేములో ఆరాధిస్తారు. వాస్తవంగా మనం గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఆరాధించవలసినటువంటి స్థలాన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు చూపించాడు, కొన్ని సందర్భాల్లో మనుషులే నిర్ణయించుకున్నారు. అయితే మనుషులు నిర్ణయించుకున్న సందర్భంలో ఆ యొక్క నిర్ణయము దేవుని నిబంధనకు, దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉంటే ఆయన అంగీకరించాడు, అనుకూలంగా లేకపోతే ఆయన దానిని అంగీకరించలా. ఒకసారి మీరు పితరుగానికి వెళ్ళండి. 8వ అధ్యాయము ఆదికాండంలో నోవహు దేవునికి బలి అర్పించడానికి ఏర్పాటు చేశాడు. తనతో ఉన్నటువంటి ఆ జంతువులన్నిటిలో పవిత్రమైన జంతువుల్ని తీసి కొన్నిటిని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పణ చేశాడు. ఆ స్థలం అక్కడ దేవుని ఆరాధించడానికి నోవాహు ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఏంటంటే బలిపీఠం. బలిపీఠం మీద దేవునికి అర్పణ అర్పిస్తూ నేను దేవునికి ఆరాధన చేస్తున్నాను, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను, దేవుని గౌరవిస్తున్నాను, దేవుని సన్మానిస్తున్నాను, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాను అంటే ఆరాధన అనేటువంటి పదంలో ఇవన్నీ ఉన్నాయి. ఆరాధన అనే పదంలో గౌరవించడం, గొప్ప చేయడం, స్తుతి చేయడం, విధేయత చూపించడం, సాగిలపడడం, సన్మానించడం, ఇలాగా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన అన్ని పదాలు కూడా ఆరాధన అనేటువంటి దాంట్లో పర్యాయ పదాలుగా వాడబడతాయి. ఆది నిబంధనలో నోవాహు అలా చేశాడు. ఆ తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికీ 13వ అధ్యాయంలో అబ్రహాం కూడా బలిపీఠమే కట్టాడు. బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టాడో ప్రదేశం చెప్పాడు. ఎక్కడ కట్టాడట ఒకసారి చదువుతామా? అక్కడ నుండి అతడు బయలుదేరి రెఫరెన్స్ చెప్పినానా? 12 వచ్చిన చెప్పండి, చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి ఆదికాండం 12:8లో అబ్రహాము చేసినటువంటి ఒక ప్రక్రియను మాట్లాడుతున్నాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును, ఈ ప్రదేశం జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఒక కొండకు చేరాడు. కొండ పేరు చెప్పలే అక్కడ. కొండకు చేరాడు, కొండ పేరు చెప్పలేదు. కానీ ఆ కొండకు 2 దిశల్లో ఉన్నటువంటి వాటి పేరు చెప్తున్నాడు. బేతేలు ఉంది, తూర్పున హాయి ఉంది, మధ్యలో కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఆయన గుడారం వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని అబ్రహాము ఎన్నుకొని దేవుని ఆరాధించడానికి లేక దేవునికి బలి అర్పించడానికి తాను ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు చెప్పాడా నువ్వు పలానా చోట అని? చెప్పరా, జ్ఞాపకం పెట్టుకోండి. కానీ అబ్రహాముకు చేసిన వాగ్దానంలో ప్రతిదీ కూడా చాలా గూఢంగా దాని నెరవేర్పు కాలం వచ్చే వరకు తర్వాత జనాంగానికి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో అది దాచబడి ఉంది. ఎందుకంటే మన చరిత్రను కొంచెం స్పీడ్గా మనం దాటుకొని బయటకు వస్తే మోషే గుడారం ఎక్కడ వేశాడు? ఏదైతే సీనాయి ప్రాంతం ఉందో ఆ పర్వతం ఏదైతే ఉందో అక్కడే గుడారాన్ని వేశాడు. ఆ తర్వాత యెరూషలేము పట్టణ నిర్మాణం ఎక్కడ జరిగింది? అదే ప్రదేశంలో జరిగింది. సొలొమోను దేవాలయం ఎక్కడ కట్టాడు? అదే ప్రదేశంలో కట్టాడు. కానీ ఇవన్నీ జరగడానికి కాల వ్యవధి ఎంత? అబ్రహాం దగ్గర నుంచి మోషే దగ్గరికి వచ్చే వరకు సుమారు 500 సంవత్సరాల కాలం. అప్పుడు ఆ కొండకు పేరు లేదు, ఊరు లేదు, దిక్కులు మాత్రమే ఉన్నాయి. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని ముగించుకొని దేవుని చేత పరిశుద్ధపరచబడి ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొంది నేరుగా మాట్లాడుతున్నాను ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొంది దేవుని ఆరాధించేటువంటి సందర్భానికి వారు వచ్చినప్పటికీ సుమారుగా 500 సంవత్సరాల కాలం పట్టింది. 500 సంవత్సరాల కాలం నాటికి ఒక సారూప్యత అనేటువంటిది బయటపడతాము. ఈ సారూప్యత, ఈ స్థలము, దాని యొక్క నిర్ణయము
ఒకటొకటిగా బయటపడుతుంది. బయటపడుతున్నప్పుడు దేవుడు మోషేతో పిలిచి ఆ స్థలం గురించి, ఆ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఒకసారి చదువుతాం. నిర్గమకాండం 25వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనం చదువుదాం, మనకి ఏం తొందర లేదు. 25వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చెప్తున్నాడు? నేను జాగ్రత్తగా గమనించాడు. ఎక్కడ నివసిస్తాడు? నేను నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయాలి అన్నాడా? నేను వారిలో నివసించడానికి అన్నాడా? కాబట్టి ఇప్పుడు ఆయన నివాసము వ్యక్తిలోనా స్థలంలోనా? ఎప్పుడు వేసాడు ఈ పునాది? మోషే కాలం నాడు వేశాడు. నేను వారితో ఉంటాను, నేను వారిలో ఉంటాను, అంతేగాని నాకు స్థలం యొక్క ప్రాముఖ్యత లేదు. ఫలానా స్థలంలో నన్ను ఆరాధన చేయాలి అనేటువంటి స్పెసిఫికేషను లేదు. అయితే నేను ఎవరితో అయితే ఉంటానో, ఎవరిలో అయితే ఉంటానో వారు నా పరిశుద్ధ సంబంధమైనటువంటి పరిచయ ధర్మమును జరిగించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం మాత్రం కావాలి. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. నేను నివాసం అయితే వ్యక్తులలో నివాసం చేస్తాను, కానీ వారందరూ నా పరిశుద్ధ ధర్మ సంబంధమైనటువంటి పరిచర్యను జరిగించడానికి ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి. పరిశుద్ధ స్థలము లేక ఒక మందిరము కావాలి. ఆ మందిరం ఎవరి నివాసం కొరకు? పరిశుద్ధులైనటువంటి దేవుని నివాసయోగ్యమైనటువంటి ప్రజల యొక్క నివాసం కొరకు, లేక పరిచర్య ధర్మము జరిగించడానికి ఆ కట్టడం, లేక ఆ గుడారం, లేకపోతే ఆ స్థలము. అంతేకాని దేవుడు అక్కడ నివసించడానికి మాత్రం కాదు. కాబట్టి ఆరాధన స్థలము అనేటువంటిది ఏది అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనిస్తూ వస్తే ఆది నుండి కూడా భౌతికమైనటువంటి ఆయన హస్తకృతములైనటువంటి స్థలాలలో ఆయన ఎప్పుడు నన్ను ఆరాధించండి, నేను ఇక్కడ ఉంటానని ఆయన ఎప్పుడు చెప్పలా. గ్రంథాన్ని మనం జాగ్రత్త చదువుతుంటే ఆయన చెప్తున్న మాట ఒకటే, నేను వారిలో, ఎంత కరెక్ట్ గా ఉందో చూడండి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని. ఎవరు నిర్మించాలి? మోషే నిర్మించాలా? ఎవరు నిర్మించాలండి? మోషే నిర్మించకూడదు. నేను ఎవరిలో నివసించాలని కోరుకుంటున్నానో, నన్ను ఎవరైతే వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారో వారికి వారే నాకు నివాస స్థలాన్ని నిర్మాణం చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు నాతో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు, నేను దేవుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన నివాస స్థలాన్ని ఎవరు నిర్మాణం చేయాలా? నేనే నిర్మాణం చేయాలి. నేనే నిర్మాణం చేయాలంటే బిల్డింగ్ కట్టమని దాని అర్థమా? బిల్డింగ్ కట్టమని దాని అర్థం కాదు. బిల్డింగ్ కట్టమని దాని అర్థం కాదు. బిల్డింగ్ అనేటువంటిది నేను అనేటువంటి ఈ రక్తమాంసము దేహంలో ఉన్నటువంటి వాడిని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం అవసరం కాబట్టి బిల్డింగ్ అవసరం. కానీ వాస్తవంగా దేవుడు నివసించడానికి మాత్రం బిల్డింగ్ అవసరం లేదు. బిల్డింగ్ అవసరం లేదు కాబట్టి దేవుడు నివసించడానికి నేను మాత్రం కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే పాలవాయిదా కట్టాం, లేకపోతే రంగురంగులు వేసి అలంకరించాం, దానికి ఏసీలు పెట్టాము, దానికి సీలింగ్లు చేసాము, గోపురాలు కట్టాము, మరి ఎంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది, మంచిదే చెబుతున్నాం. కానీ వాస్తవంగా అయితే దేవుని యొక్క నివాసం అందులో ఉండదు. మనం ఆది నుండి చూస్తున్నాం. ఆది నుండి కూడా మనం గమనిస్తూ ఉంటే స్థలాలు వ్యక్తులు నిర్ణయించుకున్నారు కానీ దేవుడు ఎప్పుడు నిర్ణయం చేయలా. నోవాహు తనకు అనుకూలమైన స్థలాన్ని నిర్ణయించుకున్నాడు, అబ్రహాము కూడా తనకు అనుకూలమైన స్థలాన్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మళ్ళీ అదే పరిస్థితుల్ని ఆయన
చేసుకువచ్చాడు. అదే పరిస్థితులు ఎందుకు చేశాడు? మరి నోవాహు ఎంచుకున్న స్థలంలో ఎందుకు చేయలేదు అంటే అబ్రహాము అప్పటికే వాగ్దానంలోనికి వచ్చేసాడు. నోవాహుకి వాగ్దానం లేదు, అబ్రహాముకి వాగ్దానం ఉంది. వాగ్దాన సంబంధమైనటువంటి కార్యాచరణ అబ్రహాంతో ప్రారంభమైపోయింది. కాబట్టి అబ్రహాంతో చెప్పబడినటువంటి ప్రతిదీ భౌతికంగా ప్రారంభించబడి అది ఆత్మ సంబంధంగా సంపూర్ణతకి వెళ్ళాల్సినటువంటి ఏర్పాటు ఉంది. కాబట్టి ఇక్కడ అబ్రహాంతో ప్రారంభమైనటువంటి దానికి ఒక స్పెసిఫికేషన్ వచ్చింది. రెండవది, అదే అధ్యాయం మీరు పైనుండి చదివితే వస్తువులు చెప్పాడు చూడండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపములకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏబోదునకు పతకమును, చెక్కు రత్నములు అనునవే. వస్తువులు చెప్తున్నాడు కానీ నివాసం మాత్రం వారిలో అంటున్నాడు. ఆ వస్తువులతో నాకు ఒక నివాస స్థలాన్ని చేయమని చెప్పలా, వస్తువులతో నివాస స్థలాన్ని చేయమని చెప్పలా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ వస్తువులన్నీ దేని కొరకు అంటే పరిశుద్ధ స్థల సంబంధమైనటువంటి పరిచర్యకు కావలసిన ఉపకరణములు ఏర్పాటు చేయడానికే వస్తువులు. అవి కూడా మేలైనవి, విలువైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి, పరిశుద్ధ సంబంధమైనటువంటి పరిచర్య ధర్మానికి కావలసినటువంటి వస్తువులు. అంటే దేవుని యొక్క మందిర సంబంధమైనటువంటి పరిచర్యకు శ్రేష్టమైన వస్తువులు వాడాలి. ఏది పడితే అది వాడడానికి వీల్లేదు. అందుకే ఇశ్రాయేలు ఇళ్లలో మట్టి పాత్రలు ఉన్నాయి, ఇనుప పాత్రలు ఉన్నాయి, స్టీల్, ఇనుప ఏవో ఆ రోజులు ఉన్నాయి. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పటికీ అన్నీ కూడా బంగారు పాత్రలే, అన్ని బంగారు పాత్రలే. వెండి కొన్ని చోట్ల వాడబడు. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకతము, మాణిక్యము, గోమేధికము, విలువైనటువంటి వస్తువులన్నీ వాటి అవసరతను బట్టి, అనుకూలతను బట్టి ఎక్కడ వాడాలని దేవుడు ఆ నిర్మాణం చేసేటువంటి వాళ్ళకి ఆయన జ్ఞానాత్మను ఇచ్చాడో అక్కడ వాళ్ళు వాటిని పొందుపరిచాడు. అవి చెప్పాడు. కానీ ఇవన్నిటి చేత నాకు నివాసయోగ్యమైన దాన్ని ఇంత విలువైన వాటితో కట్టండి అనేటువంటి భావన అక్కడ లేదు. అంటే వస్తు రూపమైనటువంటి వాటి వలన నిర్మాణం చేయబడిన దానిలో దేవుడు నివాసము చేయడు. ఇక్కడ ఇవన్నీ చెప్పాడు కదండి, ఇంత విలువైన చెప్పాడు కదండి. అంటే అవి ఎందువరకు చెప్పాడు? పరిచర్య ధర్మములో వినియోగించడానికి, శ్రేష్టమైనవి వినియోగించాలని చెప్పడానికే వాటిని చెప్పాడు. ఎందుకంటే మందిరంలో జరిగే ప్రతి పరిచర్య పరిశుద్ధమైనది, అది శ్రేష్టమైనది. కాబట్టి దేవుని మందిరంలో జరిగే ప్రతిది ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనే విధంగా దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే యెరూషలేము దేవాలయ నిర్మాణంలో సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. సాధారణంగా గమనించండి, సుమారు ఒక 20 ఎకరాల స్థలం యెరూషలేము దేవాలయం యొక్క విస్తీర్ణం మనం చూస్తే సుమారు ఒక 20 ఎకరాల స్థలంలో ఆ దేవాలయ నిర్మాణం జరిగింది. అంత స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగిందంటే ఒక రాజుగారికి ఎంత సమయం పట్టాలి? ఆ రోజున ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజుల్లో సొలొమోను అంతటి గొప్పవాడు ఇంకొకడు లేడు. తనకి ఏది కావాలంటే అది క్షణాల మీద తన ముందు ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి దేవునికి నిర్మాణం చేయవలసి వస్తే మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది. అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత ఉన్నతమైనటువంటి విధంగా
దాని విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ప్రతిదీ ఆ రోజున తాను చేసినంత ఉన్నతంగా అంతకు ముందు ఎవడు చేయలేదు, ఆ తర్వాత కూడా ఎవడు చేయలేదు. దానికి వాడబడినటువంటి బంగారాన్ని మనం ఆలోచన చేస్తే ఎన్ని వేల మనుగులో రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథంలో అక్కడ ఏముంటుందంటే 6,000 మనుగుల ఒక మనుగు ఎంత? నాకు తెలిసి మనుగు అంటే 12 కేజీలేమో. 10 కేజీలా? సరే, మనుగులు ఏవైతే మన లెక్కలేద్దాం, ఆ సంగతి మనకి. సరే, 10 కేజీలు వేసుకోండి. ఎంత అవుతుంది? 60,000 మనుగులు ఓపీడు బంగారం. ఇంకేమాత్రం అందులో కలితేనేటువంటిది ఉండదు. అందులో రాగి ఉండదు, ఇత్తడి ఉండదు, లేదంటే ఏ విధమైనటువంటి లోహం కలవనటువంటి ఓపీరు బంగారము 60,000 మనుగులంట. 60,000 మనుగులు అంటే ఎన్ని టన్నులు? ఏమన్నది, ఎన్ని లారీలు పట్టిందో నాకు తెలియదు. అంత గొప్పదైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి సొలొమోను ఏం చెప్పాడు? ఆ ప్రతిష్ఠ రోజున ప్రార్థన చేశాడు. సొలొమోనుకి ఆ సంగతి జ్ఞాపకం ఉంది. ఏ సంగతి జ్ఞాపకం ఉంది? దేవుడి యొక్క చదవండి అక్కడ. మొదటి గ్రంథము రాజులు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది మందిరం యొక్క ప్రతిష్ఠ. చూడండి, ప్రతిష్ఠ రోజున ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన, మామూలు ప్రార్థన కదా, అంత పెద్ద ప్రార్థన ఎవరు చేయాల. నిశ్చయముగా దేవుడి ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము అది. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఏ ప్రశ్నకు? నేను కట్టించిన మందిరంలో ఎలా పడుతుంది అంటే అది ప్రశ్నగానే మిగిలిపోయింది. అంటే పట్టవు అని చెప్పాడు. నిన్ను ఇందులో ఉంచడానికి ఇది సరిపోదు అని చెప్పాడు. కాబట్టి ఆరాధించేటువంటి స్థలము భౌతికమైనటువంటి ప్రదేశము కాదు అని ఆ రోజు నుండి ఎక్కడి నుంచి అబ్రహాముకు వాగ్దానం చేసిన దగ్గర నుంచి, లేదా నిర్గమకాండంలో మోషే ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకున్న రోజు నుంచి ఆయన చెబుతూ వచ్చింది ఏంటంటే, నేను వారిలో నివసించదను, నేను వారితో నివాసం చేస్తాను, నేను వారిలో ఉంటాను. దానికి ఉదాహరణగా మోషేతో ఏమని చెప్పాడు? ఆయన గుడారం మొదట ఎక్కడేయమన్నాడు? ఫస్ట్ గుడారం ఎక్కడేయమన్నాడు? పాలెమునకు మధ్యలో వేయమన్నాడు. 4 దిక్కుల 4 మూడు 12 గోత్రాలు చుట్టూ ఉండాలి. మధ్యలో ఆయన గుడారం ఉండాలి. కానీ ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు? నేను వీళ్ళ మధ్య ఉండలేకపోతున్నాను, నివసించానన్నా ఉండలేకపోతున్నాను అన్నాడు. నివసించాలని కోరిక నాకుంది, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నాను? నేను ఎలాగుండాలని కోరుకున్నానో వీళ్ళు అలాగునా లేదు. పొద్దున్న లేస్తే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ మోసపు మాటలు, వీళ్ళ బూతులు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ అన్యాయాలు నేను భరించలేకపోతున్నాను. ఇమీడియట్ గా నా గుడాలను తీసుకెళ్ళిపోయి పాలెమునకు వెలుపలేసి అన్నాడు. పాలెమునకు వెలుపల వేసేమన్నాడు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇప్పుడు గుడారాన్ని మార్చుకున్నాడు, ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనుషుల యొక్క జీవితాల్లో ఆయన నివాసానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిజంగా స్థలాన్ని ఎన్నుకున్నవాడైతే ఆ మధ్యలో ఉండేవాడు. ఎప్పుడైతే గుడారాన్ని తీసి నాకు బయట వేసే వీళ్ళ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను అని దాని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నేను నివసించేటువంటి నివాసయోగ్యంగా చేసుకోవలసినటువంటి వారి హృదయాల్లో క్రోధం ఉంది, కోపం ఉంది, మత్సరం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పాప సంబంధమైనటువంటి విధానాలన్నీ అక్కడ
నివాసం చేస్తున్నాయి. కాబట్టి నేను అక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపోయి బయట పెట్టారు. అందుకే సొలొమోను చేసిన ప్రార్థన కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ ప్రార్థనలో ప్రతి అంశంలో వారి పాపములు క్షమించి అనే మాట ఉంటుంది. ప్రతి అంశం చెప్పాడు. వాళ్ళ వర్షాల గురించి చెప్పాడు, వాళ్ళ పంటల గురించి చెప్పాడు, వాళ్ళ శత్రువుల యొక్క యుద్ధాల గురించి చెప్పాడు, వారికి వచ్చే కరువు కాటకాల గురించి చెప్పాడు, వాళ్ళకు రోగాలు వస్తాయని చెప్పాడు. ప్రతి సమస్యను చెబుతూనే ఆ సమస్య పరిష్కారం నీ దగ్గర ఉందని చెబుతూ వారి పాపములు క్షమించి అన్న మాట వాడాడు. వారి పాపములు క్షమించి వారికి నీ సహకారాన్ని అందించు. ఎవరైతే ఈ మందిరం, నీ నామము పెట్టబడినటువంటి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తారో వారి మీద నువ్వు కనికరపడి వారి పాపములు క్షమించి వారికి సహాయం చేయమని చెప్పి అడుగుతా వచ్చాడు. అంటే ఒకడు పాపక్షమాపణ పొందకుండా దేవుని సహకారాన్ని పొందడం అనేటువంటిది జరిగే పని కాదు. ఎందుకు అంటే దేవుడి సహాయం ఒకడు పొందాలి అంటే అతడు దేవుడితో కలిసి జీవనం చేయాలి. ఒకడు దేవుడితో కలిసి జీవనం చేయాలంటే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుని యొక్క నియమంలో సాగుతున్నటువంటి విధానం. కాబట్టి ఇప్పుడు బోధకులుగా మనము దేవుడి యొక్క ఆరాధన స్థలం ఏది, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన స్థలం ఏది అని మనం అడిగినప్పుడు ఏం చెప్పాలి అంటే ఖచ్చితంగా అది మనుషుని యొక్క హృదయమే. మనుషుని యొక్క హృదయమే. మనుషుని యొక్క హృదయంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు, వారితో ఉండాలని కోరుకుంటున్నాడు, వారిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేగాని ఈ నిర్మాణాల్లో ఉండదు. ఇప్పుడు మన యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్తకు వస్తే ఆ సందర్భాన్ని మనం చదువుతూ 21వ వచనం, అమ్మ ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఏంటండి, ఎక్కడ ఆరాధించరు? యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను తండ్రిని ఆరాధింపరు. పర్వతాల మీద ఏముంటుందో ఇర్మియా చెప్పాడు. నాకు రెఫరెన్స్ జ్ఞాపకం రావట్లా, చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో పర్వతాల మీద ఏముంటుందో ఇర్మియా చెప్పాడు. చాలా అసహ్యమైనటువంటి సందర్భాన్ని చెప్పాడు. అక్కడ అక్రమం ఉంటుంది, అక్కడ మోసం ఉంటుందని చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో ఆ సందర్భం ఉంది. పర్వతాల మీద ఏముంటుందో చెప్పాడు అక్కడ. అంటే అక్కడ జరిగేటువంటి అక్రమం గురించి, మోసం గురించి ఇర్మియా మాట్లాడాడు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం, ఇర్మియా గ్రంథం 3:23. నిశ్చయముగా కొండల మీద జరిగినది ఏంటంటే, నిశ్చయముగా కొండల మీద జరుగునది మోసకరము, పర్వతముల మీద చేసినది ఘోష కేవలము నిష్ప్రయోజనం. కొండల మీద జరుగునది మోసకరము, పర్వతముల మీద చేసినటువంటి ఘోష నిష్ప్రయోజనము. మనుషులకి ఏ ప్రయోజనము ఉండదు. ఈ రోజున తెలియని అన్యజనుల యొక్క విధానాలని విశ్వాసులు అనేటువంటి క్రైస్తవులు, ఆత్మ సంబంధులు అనేటువంటి దేవుని పిల్లలు అనబడే వారు కూడా ఈ యొక్క అన్యత్వపు విధానాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు మొట్టమొదట రోమన్ కేథలిక్ వాళ్ళే. రోమన్ కేథలిజం అనేటువంటిది దేవుని విధానాలకి తప్పుడు విధానాన్ని జత చేసేట్లో సాతానుడు ఏర్పాటు చేసుకున్నటువంటి
ఒక గొప్పదైనటువంటి సాధనం. రోమన్ క్యాథలిజం అనేటువంటిది అపవాది దేవుని ప్రజలను చెరపడానికి ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప సాధనం అది. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు విధానాన్ని, ఆ దేశపు విధానాన్ని పాటిస్తారు. భారతదేశంలో విగ్రహారాధనతో కూడినటువంటి విశ్వాసం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కూడా క్రైస్తవ్యాన్ని విగ్రహ రూపంలో ప్రజెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు. అదే వేరే దేశానికి వెళ్ళండి, విగ్రహారాధన లేనటువంటి దేశాల్లో ఈ విగ్రహాలు ఉండవు. ఇక్కడ యేసుప్రభు విగ్రహం ఉండదు, ఈ మేరీమాత విగ్రహం ఉండదు, ఏముండదు. అక్కడ విధానాల్లో అక్కడ వారి యొక్క ఉనికిని వారు చాటిస్తుంటారు. ఇక్కడికి భారతదేశానికి వచ్చినప్పటికీ భారతదేశంలో విగ్రహారాధనతో కూడినటువంటి వారి విశ్వాసం ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి యేసుక్రీస్తుకు ఒక విగ్రహాన్ని, మరియకి ఒక విగ్రహాన్ని, అంటే యెహోవా దేవుని యొక్క సారూప్యత ఎక్కడ తెలియదు కాబట్టి అసలు ఆయనకు రూపాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు కాబట్టి ఆ విగ్రహం చేయడం మానేశారు. లేకపోతే దాన్ని కూడా చేతురు. క్రీస్తు ప్రభువుకి రక్తమాంసంలో దేహం ఉంది కాబట్టి ఆ రూపాన్ని చేశారు. యెహోవా దేవుని యొక్క రూపం ఎప్పుడన్నా సుసాయిగా దేవుడు ఎక్కడన్నా తెలియజేసి ఉంటే ఈ ఆశయం ఉండదు. ఆయన కూడా విగ్రహాన్ని తయారు చేసేద్దరు. ఇటువంటి ఉంటారని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సాగరికతని ఆయన ఎక్కడ మనుషుల ముందు ప్రదర్శించలా. కాబట్టి ఇక్కడ కొండల మీద జరుగుతున్నది ఏంటి? ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థలాల్లో, పర్వతాల మీద ఏదో ఉందని మనుషులు భ్రమపడి వెళ్తూ ఉంటారు. అక్కడికి మేరీమాత కొండకి వెళ్తారు, గుణదల కొండకి వెళ్తారు, అదేదో నాగపట్నం అది అక్కడికి వెళ్తారు. విశాఖపట్నంలో కొండ మీద ఒక చర్చ్ ఉంటుంది, అది కొండగూటి పండుగ అని చెప్పి అక్కడ చేస్తారు, అక్కడికి వెళ్తారు. ఇలాగా ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో ఏముంది అంటే ఇరిమియా చెప్తున్నాడు, అక్కడ కేవలం ఏముంది? మోసం ఉంది. వెళ్ళిన ప్రతి వారిని మోసగించడమే. అక్కడ మోసపూరితమైన అక్రమమైన వ్యాపారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అన్ని జనులు కేకలు వేసినట్టుగా దేవుని ప్రజలు కూడా కేకలు వేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళానని అనుకుంటే, దైవ దర్శనం చేసుకొచ్చానని అనుకుంటే అది మోసమే. అక్కడ వేసే కేవలము కేకలన్నీ, అక్కడ జరిగే కార్యమంతా కేవలము నిష్ప్రయోజనమే. ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు అంటే దేవుని యొక్క ప్రసన్నత పర్వతముల మీద ఉండదు. హస్తకృతములైన వాటిలో దేవుని యొక్క ప్రసన్నత ఉండదు గ్రంథం చెప్పింది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు భౌతికమైనటువంటి ఆరాధన స్థలాలను ఆయన కొట్టేశాడు. ఇక్కడ ఆమెతో చెప్పినటువంటి సంభాషణలో భౌతికమైనటువంటి ఏ స్థలము కూడా దేవునికి ఆరాధనకు యోగ్యమైంది కాదు అని ఆయన ఒక మాటలో కొట్టేశాడు. అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఎందుకు అంటే తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని తండ్రి కోరుచున్నాడు. అట్టి వారిని ఆయన వెతుకుతున్నాడు. కింద పుట్టినట్లు నంబరేసి ఏమని రాశాడు చూడండి, అక్కడ వెతుకుతున్నాడు. అట్టి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. కనుక ఆయన ఆరాధించేవారు మనుషులే గాని మానవులైన వారే కావాలని కోరుతున్నాడు కానీ ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఆయన ఆరాధనను కోరుకోవట్లా. దాన్నే ప్రభు చెప్పాడు, ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తూ ఉంటే ఆరాధన స్థలం అనేటువంటిది భౌతిక సంబంధమైనటువంటి స్థలంగా దేవుడు ఎక్కడా కూడా కోరుకోలేదు. ఎక్కడా కోరుకోలేదు. ఈ రోజున కొండల మీదకి వెళ్తున్నారు, మొక్కుబడులు తీర్చుకోవడానికి వెళ్తున్నారంటే ఇప్పుడు తిరుపతి కొండకి వెళ్ళేటువంటి హైందవ విశ్వాసానికి మేరీమాత కొండకి వెళ్ళేటువంటి క్రైస్తవ విశ్వాసానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఏం వ్యత్యాసం లేదండి. కాకపోతే రూపాలు వేరు అంతే. స్థలాలు వేరు, రూపాలు వేరు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇరిమియా చెప్తున్నాడు, అక్కడ అంతా మోసమే జరుగుతుంది.
అక్కడికి వెళ్ళి పెద్ద ఘోష చేస్తారు, కేకలు వేస్తారు, హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ఏవేవో భజనలు చేస్తారు. అవన్నీ కూడా కేవలము నిష్ప్రయోజనమే అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవి మానవ జ్ఞానంతో రూపించబడి దేవుని పరిశుద్ధతకి అవమానకరంగా మారుతున్నాయి. మానవ జ్ఞానంతో రూపించబడతాయి. ఎందుకు, ఎలా రూపించబడ్డాయి? మీకు తెలుసుగా, ఇద్దరు రాజుల కాలంలో ఏం జరిగిందో. దేవుని రాజ్యము సొలొమోను తర్వాత అది 2 ముక్కలు అయిపోయినప్పుడు రెహబాము, యరొబాము అనేటువంటి వారి కాలంలో ఏం జరిగింది? రెహబాము యెరూషలేములో దేవుడిని ఆరాధించేటువంటి స్థలంగా ఏర్పాటు చేయబడి ఆరాధన జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు ప్రదేశాలు వేరైనా, రాజ్యాలు వేరైనా ఆరాధన సంబంధమైనటువంటి కార్యం జరిగించవలసి వచ్చినప్పుడు యెరూషలేముకే వెళ్ళేవారు. వారి అర్పణలు యెరూషలేములోనే ఇచ్చేవారు. దైవ సంబంధమైన ప్రతి కార్యానికి యెరూషలేముకి వెళ్ళేవారు. ఎందుకంటే అది నిబంధన, అది మోషేకి ఇవ్వబడినటువంటి నిబంధనను అనుసరించి అది జరుగుతుంది. ఇక్కడ దేవుడు రాజ్యాన్ని వేరు చేశాడు కానీ నిబంధనను మాత్రం వేరు చేయాల. ప్రజలకు స్థలాలను వేరు చేశాడు కానీ దేవునితో ఉండేటువంటి ఏకత్వంలో నుండి ప్రజలను వేరు చేయాల. ప్రజల మధ్య భక్తి, ప్రేమ, సమాధానము, సంబంధము ఏకంగానే ఉంచాడు కానీ దాన్ని వేరు చేయాల. వారి నివాసయోగ్యమైన స్థలాన్ని వేరు చేశాడు. 1.5 గోత్రం ఒకవైపును, 10.5 గోత్రాలు ఒకవైపును ఉండే విధంగా ప్రజలని, ప్రదేశాన్ని వేరు చేశాడు కానీ భక్తి, విశ్వాసతల్ని, నియమ నిబంధనలని ఆయన వేరు చేయాల. అందుకే నీకు 10.5 గోత్రాలు ఇస్తున్నామని రెహబాము, యరొబాముకి చెప్పినటువంటి దేవుడు నీకు ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని ఇస్తున్నానని చెప్పలా. కాబట్టి దేవుని విషయంలో ప్రజలందరూ ఒకటే, ఎక్కడన్నా ఉండండి. వారందరూ ఆయన యందు విశ్వాసతను కొనసాగించుకోవడానికి ఆయన నియమించినటువంటి విధి విధానాల్లోకి, ఆయన నియమించిన స్థలానికి వారి చేరు రావాల్సిందే. వారి జీవన విధానం ఎక్కడన్నా కానివ్వండి, భౌతికమైన జీవన విధానంలో వాళ్ళు ఎక్కడన్నా నివసించనివ్వండి. కానీ దేవుని నియమానికి వచ్చినప్పుడు వారందరూ దేవుడు ఏది కోరుకున్నాడో అదే నియమానికి అందరూ రావాలి. కానీ యరొబాము ఏం చేశాడు? బేతేల్లోను, దానిలోను వాళ్ళు ఎత్తైనటువంటి స్థలాలు చూసి వాటి మీద 2 బంగారు దూడలు చేసి పెట్టి చేయడం మొదలు. అది దేనికి కారణమైంది అంటే ఆ సందర్భంలో అక్కడ ఏమని రాసిందంటే అది పాపమునకు కారణం. కాబట్టి మానవ జ్ఞానంతో ఏర్పాటు చేయబడేటువంటి ఆరాధన స్థలాల్లో ఏమి దాగి ఉంటుంది, ఏం జరుగుతుంది అక్కడ అంటే పాపం జరుగుతుంది. మానవ జ్ఞానంతో పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి మనుషులు రూపకల్పన చేస్తే అక్కడ చివరికి ఏం జరుగుతుందంటే పాపం జరుగుతుంది. అది చివరికి పాపానికి దారితీస్తుంది. ఆ తర్వాత పాపానికి కలిగేటువంటి ప్రతిఫలం ఏంటో మనందరికీ తెలిసింది. కాబట్టి ఆరాధన స్థలం అనేటువంటిది ఇక్కడ, లేదా దేవుని యొక్క నివాస స్థలం అనేటువంటిది మానవ హృదయమే కానీ, మానవుని యొక్క ఆత్మే కానీ ఒక ప్రత్యేకమైనటువంటి భౌతికమైనటువంటి స్థలము ఎంత మాత్రము కాదు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెండవ అంశంగా దేవుడు స్థలానికి ప్రాధాన్యత ఇచ్చాడా, వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చాడా అంటే ఖచ్చితంగా వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన స్థలాన్ని వెతుకుతున్నాడని చెప్పలా ప్రభువారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలనని ఆయన కోరుచున్నాడు, ఆయన వెతుకుతున్నాడు అని చెప్పినప్పుడు ఆయన స్థలాన్ని వెతుకుతున్నాడు అని చెప్పలా. అలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజున మనం సంఘాల్లో మనం మందిరంగా కూడుకుంటున్నాము అంటే మందిరానికి వచ్చేటువంటి ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు దేవుడిని పరిశుద్ధుడిగా ఆరాధన చేసేటువంటి హృదయం కలిగి ఆయనను తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని తోటి సహోదరులతో కలిసి దేవుని నిబంధన సంబంధమైన పరిచయాన్ని కొనసాగించడానికి మందిరంలోనికి రావాలి. వారు కూడుకునేటువంటి స్థలానికి రావాలి. అందుకే మీరు చూడండి,
క్రీస్తు ప్రభు సంఘాలు కూడుకునేటువంటి ఏ బిల్డింగ్ మీద కూడా దానికి ఏ పేరు ఉండదు. ఏమని రాస్తారు? క్రీస్తు సంఘము కూడుకునేటువంటి స్థలం. అది ఆరాధన స్థలం మాత్రమే, అంతేగాని అది దేవుడి నివాసం ఉండేటువంటి స్థలం మాత్రం కాదు. అది దేవుని ప్రజలు కూడుకునేటువంటి స్థలం మాత్రమే. అది మీటింగ్ ప్లేస్. అది అంతేగాని ఆ ప్లేస్కి ప్రాధాన్యత లేదు. పర్వతం మీద ఉన్నా దానికి ప్రాధాన్యత లేదు, యెరూషలేములో ఉన్నా దానికి ప్రాధాన్యత లేదు. ఎవరికి ప్రాధాన్యతలు అంటే ఎవడు యథార్థముగాను తండ్రిని ఆరాధిస్తారో. అక్కడ ఏమని చెప్పాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు. కాబట్టి యథార్థంగా ఆరాధించేవాడు, సత్యముతో ఆరాధించేవాడు, ఆత్మతో ఆరాధించేవాడు వ్యక్తిగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఫలానా స్థలంలో వాడు ఉన్నారని మాత్రం దేవుడు ఎప్పుడు కోరుకోవాలి. కాబట్టి ఈ రోజున మరి మొక్కుబడులు మొక్కి కొండలకి వెళ్ళే వారి గురించి మన సంఘాల్లో మనం ఏం బోధించాలో మీరు చెప్పండి. ఏం బోధించాలి? కొండలకి వెళ్తున్నారు మొక్కుకొని. ఏంటంటే మేరుమతికి వెళ్ళడానికి మొక్కుకుంటున్నాం. నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది, నేను జుట్టు పెంచుతాను, గడ్డం పెంచుతాను అండి. మరి ఆ జుట్టు గడ్డం ఎక్కడ తీస్తావు? కొండకెళ్ళి తీస్తాను. ఎక్కడ ఉందా గ్రంథంలో అలాగని? ఏ బోధకుడు బోధించాడు వీళ్ళకి? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? విగ్రహారాధికులైనటువంటి వారి అన్ని ఆచరణల నుంచి దీన్ని తెచ్చుకున్నారు. దీన్ని తెచ్చుకొని కొంతమంది బోధకులైన వారు దేనికి ముడిపెట్టారంటే నాజీరు కాలంలో నాజీరు చేసుకున్నటువంటి వాడు, దేవునికి ఒక ప్రతిష్ఠిత కాలాన్ని నిర్ణయించుకున్నవాడు చేసుకునేటువంటి ఆచార వ్యవహారాలకి ముడిపెట్టారు. నాజీర్ అనేటువంటి ఒక ప్రక్రియ ఎవడైతే దేవుని కొరకు నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయ కాలంలో ఆ నాజీరు వ్రత ధర్మం పూర్తయ్యేటువంటి నిర్ణయ కాలానికి వాడు జుట్టు పెంచుకోవాలి, తల మీద మంగళకత్తి వేయకూడదు, ద్రాక్షరసం కానీ మత్తు కానీ ఏం తాగకూడదు, తినకూడదు. కానీ మన వాళ్ళు కేవలం జుట్టు మాత్రం పెంచుతారు, మిగిలిన మాత్రం ఏం చేయరు. మీరు గమనించండి. మొక్కుబడి ఎందుకు రా కదా హెయిర్ కట్ చేసుకోలేదంటే మొక్కుబడండి అని చెప్తారు. కేవలం జుట్టు మాత్రమే పెంచుతారు, మిగిలిన ఏమీ చేయరు. కేవలం జుట్టు మాత్రమే పెంచుతాడు. కేవలం జుట్టు మాత్రమే పెంచి గడ్డం పెంచి అందరికి బాహ్యంగా కనపడే విధంగా వీడు మొక్కుబడి చేస్తున్నాడు, అబ్బో వీడికి చాలా భక్తి ఉంది, వీడికి చాలా భక్తి ఉంది అని అనిపించుకోవడానికి బయటికి కనపడేది జుట్టు మాత్రమే కాబట్టి దాన్ని మాత్రమే పెంచుతారు. మరి దేవుడు చెప్పినటువంటి ద్రాక్షరసం తాగకూడదు, మత్తుకు దూరంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, ప్రతి దేవుని పరిశుద్ధ సంబంధమైనటువంటి పరిచర్య ధర్మంలో అతను పాలుభాగస్తుడిగా ఉండాలి, అర్పణ ఆరాధనలు ఎప్పుడు మానకూడదు, ఇవేమి చేయరు. జుట్టు మాత్రం పెంచుతారు, అడికెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేస్తారు. ఇలాంటి ధర్మం ఎక్కడుంది? ఇది కేవలం అన్యుల దగ్గర నుంచి అరువు తెచ్చుకుంది. అన్యుల దగ్గర నుంచి అరువు తెచ్చుకొని వీళ్ళు జరిగిస్తూ దాని ధర్మాన్ని ఎరుగని కొంతమంది బోధకులైన అనబడే వారు ఏం చేస్తారంటే ఈ పాత నిబంధనల సంగతులను దానికి ముడిపెడతారు. నాజీరు వ్రతాన్ని తీసుకొచ్చి దానికి ముడిపెడతారు. మరి నాజీరు వ్రతంలో ఉన్నటువంటి విధానాన్ని వీడు పూర్తిగా పాటిస్తాడా? దాన్ని కూడా పాటించు. ఇక్కడ నాకు అర్థం కాని ఇంకొక సంగతి ఏంటంటే తల్లి కానీ బంధువులు ఎవరైనా చనిపోతే గుండు కొట్టిస్తారు. గుండు కొట్టిస్తారు. ఏ రోజున? అనుకున్నది 7వ రోజు 5వ రోజున గుండు కొట్టిస్తారు. ఎక్కడుంది అలాగని? క్రైస్తవుడైన వాడు లేదా యూదుడైన వాడైనా సరే
క్రైస్తవుడైనా యూదుడైనా 3వ రోజునో 7వ రోజునో 5వ రోజునో 11వ రోజునో తల్లిలో తండ్రిలో చనిపోతే గుండు కొట్టించాలని గ్రంథంలో ఎక్కడన్నా ఉందా? గ్రంథంలో ఎక్కడ మరణం విషయంలో లేదు. అయితే ఒక విషయంలో ఉంది, ఒకడికి మాత్రం ఉంది. ఎవడికి ఉంది? ఆ తల్లిలో తండ్రో ఇంటి బంధువో ఎవడో చనిపోయే నాటికి వాడు నాజీవ వ్రతంలో ఉంటే, అర్థమవుతుందండి, అప్పటికే వాడు మొక్కుబడి చేసుకుని నాజీవ వ్రతం కొనసాగిస్తున్న సందర్భంలో అలాగన ఏదైనా అపస్థితి జరిగి ఎవడైనా చనిపోతే, ఆ చనిపోయిన సందర్భంలో ఈ వ్యక్తి అనుకోకుండా అందులో పాలు పంపులు పొందవలసి వచ్చి ఆ శవాన్ని ముట్టవలసి వస్తే అప్పుడు ఆ వ్రత ధర్మాన్ని ముగించాలి. కాబట్టి ఆడు గుండు చేసుకోవాలి. వ్రత ధర్మంలో ఉన్నవాడికి మాత్రమే కానీ సామాన్యమైనటువంటి విధానంలో ఉన్నవాడికి అది లేదు. కానీ మన వాళ్ళు ఏం చేశారు? చస్తే చాలు నువ్వు గుండు చేసుకోవాలని పెట్టారు. వీడు వ్రత ధర్మంలో ఉన్నాడా లేదనేటువంటిది వీళ్ళకి ఎవరికి అక్కర్లా. అసలు వ్రత ధర్మం క్రైస్తవుడికి ఉందా అనేటువంటిది తర్వాత సంగతి. కానీ వాడు చస్తే వీడు గుండు చేయించుకోవాలని చెప్పి పెట్టారు. ఏంటంటే ఇంకో బైబిల్లో ఉందండి, తల్లి చనిపోయినప్పుడు ఉంది కదా అని చెబుతారు. ఎవడికి ఉంది? ప్రతి వాడికి ఉందా? వ్రత ధర్మంలో ఉన్నవాడికి ఉందా? ఇక్కడ ఇంకొక సంగతి ఏంటంటే, ఆ వ్రత ధర్మంలో ఉన్నవాడు ఆ శవాన్ని ముట్టుకుంటేనే అపవిత్రుడవుతాడు. వాడి చేతుల్లో చనిపోతే వాడు ఇంకొక ఊర్లో ఉన్నాడు, తండ్రి ఇక్కడ చనిపోయారు, ఆ డెడ్ బాడీ దగ్గరికి వాడు వెళ్ళలేదు, దాన్ని ముట్టుకోలేదు, అలాంటప్పుడు వాడు గుండు చేసుకోక్కర్లా. ఆ వ్రత ధర్మాన్ని వాడు కొనసాగించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా చదవండి. అది నిర్గమకాండం, సంఖ్యాకాండంలో కూడా ఆ సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిబంధన సంబంధమైనటువంటి విధి విధానాలని మనం ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అంటే, గ్రంథంలో ఏవైతే సంగతులు ఉన్నాయో వాటికి వ్యతిరేకమైనటువంటి విధానాలని మనం కొనసాగిస్తూ దేవుని ఆరాధిస్తున్నామనో, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నామనో ఈ రోజున క్రైస్తవం కొనసాగుతుంది. అందుకే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఆరాధన స్థలం అనేటువంటిది దేవుడు ఎప్పుడు భౌతికమైన ఒక స్థలాన్ని కోరుకోవాలి. ఒకటి క్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 24వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్పాడు చూడండి. అపోస్తలుడైన పౌలు 17వ అధ్యాయము 24వ వచనంలో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో ఆయన. ఇక్కడ ఏం జరిగింది? పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు తాను సంచరించినటువంటి ప్రదేశాల్లో అనేకమైనటువంటి దేవుళ్లకు దేవతలకు గుళ్ళు కట్టి దేవుడిని ఆరాధించేటువంటి ఒక వ్యవస్థని, ఒక వ్యవహారాన్ని పౌలు చూశాడు. ఆ నిర్మాణాలన్నీ, ఆ విధానాలన్నీ ఏ జ్ఞానమును బట్టి జరుగుతున్నాయంటే, ఏ దేశంలో ఉండేటువంటి పాండిత్యం సంపాదించినటువంటి వారి జ్ఞానంతో నిర్మాణం చేయబడ్డాయి. గ్రీకు యొక్క పండితుల యొక్క జ్ఞానం చేత అవన్నీ రూపించబడ్డాయి. పాండిత్యంలో లేకపోతే జ్ఞానంలో ఏథెన్స్ వారు లేకపోతే గ్రీకు వారు గొప్ప స్థితి కలిగిన వారని మనం చెప్తాం ప్రపంచంలో. అలాంటి వారు నిర్మాణం చేసుకున్నటువంటి ఆ గుళ్ళు మధ్య, ఆ దేవతా ప్రతిమల మధ్య, ఆ గోపురాల మధ్య సంచరిస్తూ పౌలు ఏమంటున్నాడు? హస్తకృతములైన ఆలయములో ఆయన నివాసము చేయడు. అంటే పండితుల యొక్క జ్ఞానాన్ని పౌలు కొట్టిపడేస్తున్నాడు ఇక్కడ. ఒకప్పటి పాత నిబంధన సంబంధమైనటువంటి నియమాన్ని ప్రభువు కొట్టేస్తే, పండితులైనటువంటి వారి యొక్క జ్ఞానాన్ని పౌలు కొట్టేస్తున్నాడు. హస్తకృతములైన ఆలయములో ఆయన నివసించడు.
ఎందుకు నివసించడు? ఎందుకు నివసించడు అంటే ఆ వచనాన్ని కిందకి చదవండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయిన. ఆకాశమునకు భూమికి ప్రభు అయిన వాడు కాబట్టి హస్తకృతములైన ఆలయములో ఆయన నివాసము చేయడు. కాబట్టి ఆరాధన అనేటువంటిది హృదయ సంబంధమైనది. ఒక పరిశుద్ధుడు, ఒక క్రైస్తవుడు తన దేవుని కొరకు జరిగించేటువంటి పరిశుద్ధ ధర్మంలో దాగి ఉందే కానీ అతను కూడుకునేటువంటి స్థలంలో ఆరాధన అనేటువంటిది లేదు. ఒక పరిశుద్ధుని యొక్క హృదయ సంబంధమైనదిగా ఆరాధన ఉంది. హస్తకృతములైన వాటిలో ఆరాధన జరగదు. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట చదువుతాం. 66వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 66 మొదటి వచనం. 66వ అధ్యాయం. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించినట్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి భౌతికమైనటువంటి నిర్మాణాల్లో దేవుడు వసించడు. అయితే ఎక్కడ వసిస్తాడో కూడా అక్కడ కూడా చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఆయన ఎవరితో సహవాసం చేస్తాడు? ఎవరిచ్చేటువంటి ఘనతను ఆయన కోరుకుంటాడు? ఎవరిచ్చేటువంటి ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు? ఎవరిచ్చేటువంటి కానుకల్ని ఆయన అర్పణగా తీసుకుంటాడు అంటే వాడు మొదట దీనుడై ఉండాలి. ఏమై ఉండాలి? దీనుడై ఉండాలి. నలిగిన హృదయం కలిగిన వాడై ఉండాలి. ఆయన మాట విని వణికేవాడు కావాలి. ఈ మాటలు చాలా చాలా గొప్ప మాటలండి ఇవి. దీనత్వము, నలిగిన హృదయము, దేవుని మాటకు విలువిచ్చి ఆయనను గురించిన సంగతుల విషయంలో వణుకుతూ ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే వణుకుతూ రావాలి దేవుని మందిరానికి. ఆదివారం ఆరాధన అంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకున్నవాడు ఆ నిర్ణయించబడినటువంటి సమయానికి వణుకుతూ రావాలి, నలిగిన హృదయంతో రావాలి, విధేయతతో రావాలి. అలా వచ్చిన వాడిని మాత్రమే దేవుడు ఆరాధకుడిగా అంగీకరిస్తాడు. వచ్చి కేవలం ఒక వ్యక్తిగా కూర్చుంటే సరిపోదు. వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క ఆరాధన స్థలం ఎలా ఉండాలి? ఆరాధన స్థలం అంటే ఈ బిల్డింగ్ కాదు. చక్కగా శుభ్రంగా తయారు చేసి లైట్లు పెట్టి లేకపోతే కుర్చీలు వేసి సోఫాలు వేసి పెట్టినటువంటి స్థలం కాదు. వచ్చి కూర్చున్న వ్యక్తి యొక్క ఆరాధన స్థలం ఎలా ఉండాలంటే అది మొదట విధేయతతో కూడినటువంటిదిగా ఉండాలి. దేవుడు కోరుకున్న విధంగా హృదయాన్ని సిద్ధపరచుకున్నదిగా ఉండాలి. మూడవది దేవుని ఆజ్ఞకు లోబడడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి వణుకుతూ ఉండాలి. వణుకుతూ ఉండేటువంటి మాట దాని అర్థం ఏంటంటే, అయా నువ్వు ఏం చెబితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనత్వము, సిద్ధపడినటువంటి హృదయము, ఆయన ఆజ్ఞను నెరవేర్చుటలో విధేయత, ఇవి ఖచ్చితంగా ఆరాధకుని యొక్క ఆరాధన స్థలంలో ఉండాలి. అంటే ఆరాధించడానికి వాడి యొక్క హృదయంలో అవి ఉంటే దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు. ఇక్కడ వాయిద్యాలు లేవు ఏమండి? ఇక్కడ వాయిద్యాలు లేవు, మరో పక్క సాక్ష్యాలు లేవు, ఇంకో పక్క మనుషులు కల్పించిన పద్ధతులు ఏమీ లేవు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు ఏమనుకుంటున్నారంటే ఆర్కెస్ట్రా వాళ్ళు గొప్పగా పాడారు,
దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఈ పక్క ఒక ఆవిడ వచ్చి నిలబడి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పింది, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. గ్రంథం ఎక్కడ చెప్పలా. ఇలాంటి విషయాలతో దేవుడు మనుషుల యొక్క ఆరాధన అంగీకరిస్తాడని గ్రంథం ఎక్కడ చెప్పలా. ఆర్కెస్ట్రా వారు అద్భుతంగా ఆరాధిస్తారు అని గ్రంథం ఎక్కడ చెప్పలా. ఆరాధన స్థలమైనటువంటి వాడు దేవుడు అంటే, దేవుని సన్నిధానం అంటే, లేదా దేవునికి ఆరాధించాలనుకుంటే తానే దేవునికి మందిరం కాబట్టి, తానే దేవుడు తనలో నివసించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి తనను తాను ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అంటే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఒకటే. యెషయా గ్రంథంలో, దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఈ రోజున ఆరాధనకు వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి స్థితి గల వారై వస్తున్నారో మనం ఆలోచించేస్తే ఆ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడో లేదో మనకు అర్థమైపోతాయి. ఈవెన్ ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా నేనైనా సరే దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన అంటే భయము, భక్తి, ఆయన మాటకు విధేయత చూపించేటువంటి స్వభావము, ఆయన కోరుకున్న విధంగా ఆయన ఆరాధించాలనేటువంటి సంపూర్ణమైనటువంటి హృదయ సిద్ధపాటు కలిగి నేను రాకపోతే నేను బోధకుడినైనా సరే నా ఆరాధనను దేవుడు అంగీకరించుకోడు. కేవలం ఒకవేళ కట్టడంలోకి వచ్చి నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నేను చెప్పిన ప్రతిదీ, నేను చేసిన ప్రతిదీ దేవుడు అంగీకరించాడు అని నువ్వు అనుకుంటే, అంటే నేను తెచ్చిన అర్పణ గొప్పది, నేను ఇచ్చిన కానుక గొప్పది అని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే నువ్వు తెచ్చిన అర్పణైనా, మీరందరూ కలిసి కట్టిన కట్టడమైనా అది ఎవరి వల్ల కలిగిందట అని చెప్తున్నాడు కదా. అవన్నీ నా హస్తకృతములు, నా వలన కలిగినవన్నీ యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి బోధకులుగా మనం సిద్ధపరచవలసింది బిల్డింగ్లు కాదు, మనల్ని మనం సిద్ధ చేసుకోవాలి. మనం ఎవరి కొరకైతే పనిచేస్తున్నామో ఆ దేవుని ప్రజల హృదయాన్ని మనం సిద్ధం చేయాలి. దేవుడు వసించేటువంటి హృదయాలుగా, వారికి కావలసినటువంటి దేవుని పరిశుద్ధ స్థల సంబంధమైనటువంటి ధర్మాన్ని జరిగించగలిగినటువంటి స్థితిలో వారిని పెంచడానికి, లేక వారిని సిద్ధం చేయడానికి మన బోధలు, మన జీవన విధానం ఉండాలి. ఇది మనం బోధకులుగా చేయకపోతే కేవలము నామమాత్రమైనటువంటి విధానంలోనే మన కార్యక్రమాలు చేసిన వాళ్ళం అవుతాం. వస్తారు, ఆర్కెస్ట్రా వాళ్ళు వాయిస్తారు, సహోదరులు ఎవరు నిర్ణయించుకునే టైం టేబుల్ ప్రకారంగా ఎవరు ఏం చేయాలో నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాల కార్యక్రమాలు జరిగిస్తారు, వెళ్ళిపోతారు. అది ఏంటంటే కేవలము ఆర్టిఫిషియల్గా జరిగేటువంటి కార్యక్రమం అవుతాయి, కానీ దేవుడు కోరుకున్నటువంటి హృదయ సంబంధమైన ఆరాధన అనడానికి అవకాశము ఉండదు. కాబట్టి ఇక్కడ ఆరాధన స్థలముకు ప్రాధాన్యత లేదంటే ప్రాధాన్యత ఉంది, కానీ ఆరాధన స్థలం ఏది? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆరాధన స్థలానికి ప్రాధాన్యత లేదని చెప్పట్లా, ఆరాధన స్థలానికి ప్రాధాన్యత ఉంది. అయితే ఆ స్థలం ఏది? ఆ స్థలము ఎంత పరిశుద్ధమైందో, ఆ స్థలము ఎంత గొప్పదో, ఆ స్థలంలోనికి వెళ్ళిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు అర్థం అవడానికి గుడార నిర్మాణాన్ని దేవుడు మోషేకు చూపించాడు. ఏమండి, ఈ రోజున ఏ హృదయం అయితే దేవునికి ఆలయమని, దేవుడు ఆరాధించడానికి సిద్ధపరచవలసిన ప్రదేశమని మనం తలస్తున్నామో దాని ఔన్నత్యం ఏంటో, దాని గొప్పతనం ఏంటో, దాని పరిశుద్ధత ఏంటో, దానిలో జరిగేటువంటి పరిస్థితులు ఏంటో మనకు అర్థమవడం కోసం ఆ రోజున మోషేకి గుడారాన్ని ఆయన చూపించాడు. ఏమని చూపించాడు? మోషేకి ఏమేమి ఉండాలన్నాడు? ఏముండాలన్నాడంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం.
ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు జాగ్రత్తగా గమనించండి. ఆవరణలో ప్రజలు ఉంటారు. ఇక్కడ ఉన్నవాడి అర్పణ పరిశుద్ధ స్థలానికి చేరాలంటే పరిశుద్ధ స్థలానికి చేరాలంటే ఆ తీసుకురాబడేటువంటి అర్పణ ముందు శుద్ధి చేయబడాలా. శుద్ధి చేయబడాలా, తర్వాత అర్పణ అర్పించబడాలా. అర్పించబడ్డ దాన్ని తీసుకొని యాజకుడు పరిశుద్ధ స్థలంలో అన్నిటి మీద ప్రోక్షిస్తాడు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళతాడు. అది అందరి నిమిత్తము వెళతాడు. మొదట జరిగేది వ్యక్తిగతంగా జరుగుతుంది. తను శుద్ధి చేసుకోవాలి. అంటే తను తీసుకొచ్చినటువంటి అర్పణను శుద్ధి చేయాలి. ఆ అర్పణ గొర్రెపిల్ల అయితే వధించాలి. వధించబడిన దాన్ని బలిపీఠం మీద దహన బలిగాను, వధింపబడే బలికి సమాధాన బలిగాను అర్పించాలి. అర్పించిన దాని యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటి ద్వారాగా దాన్ని ప్రోక్షణ చేస్తూ దేవునికి దాన్ని అర్పించాలి. అప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆరాధన అనేటువంటి దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి. ఇందులో యాజకుడు తప్ప, రెండవది దేవుని నియమించినటువంటి అర్పణకు సంబంధించినటువంటి పదార్థాలు తప్ప వేరే ఏదైనా తీసుకుని వస్తే అది అంగీకరించబడుతుందా? పరిశుద్ధమైనవి అపవిత్రమైనవి అని దేవుడు చెప్పాడు. మందిరానికి తీసుకొచ్చేవాడు గాడిదల మంద కలిగిన వాడే, కానీ వాడు గాడిదను తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. పందుల మందలు ఉన్నాయి, తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. అంటే మందిరానికి వచ్చేటప్పుడే వాడు ఏం తీసుకురావాలో నిర్ణయం జరిగింది. ఏది అంగీకరించబడుతుందో ఏది అంగీకరించబడదో నిర్ణయం జరిగింది. అంగీకరించబడేదాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చిన దాన్ని తీసుకొచ్చినట్టే అర్పిస్తారా? ముందు దాన్ని శుద్ధి చేయాలి. గంగాళం దగ్గరికి వెళ్ళి దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత దాన్ని బలిపీఠం మీద అర్పణగా అర్పించాలి. ఆ అర్పణ జరుగుతున్నప్పుడు దాని రక్తమును తీసుకొని యాజకుడు మన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? అలాగన వెళ్ళకపోతే, యాజకుడు అలాగన చేయకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది. దానికి ప్రతిఫలాన్ని పొందుతాడు. నాదాబు అబీహులు ఎందుకు చనిపోయారు? అన్యాగ్ని తీసుకొచ్చి, అంటే దేవుడు చెప్పనటువంటి అగ్నిని తీసుకొచ్చి మందిరంలో దహన బలిని అర్పించడానికి ప్రయత్నం చేశారు. అందుకు పరం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళు కాల్చివేశారు. కాబట్టి దేవుడి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏదైనా మందిరంలో జరిగితే దానిని దేవుడు అంగీకరించేవాడు కాదు. అంటే ఇప్పుడు మన హృదయంలో దేవునికి అంగీకారం కానటువంటి దేని చేతనైనా మనం మందిరానికి వస్తే, లేదా దేవుని పరిచయ ధర్మంలోనికి వస్తే అది అంగీకరించబడుతుందా అంటే అంగీకరించబడడానికి అవకాశం ఉండదు. అయితే ఆ రోజున అలాగ అపవిత్రంగా వచ్చిన వాడు వెంటనే శిక్ష పొందాడు. ఇప్పుడు ఎందుకు పొందట్లేదు? ఆ రోజున ప్రధాన యాజకుడు మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో తాను ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించకపోతే వెంటనే అక్కడే పడి చనిపోయేవాడు. మరి ఇప్పుడు ఎందుకు చనిపోవట్లేదు? గమనించండి, ఎందుకు అలా జరగట్లేదు అంటే నిబంధన మారింది.